అక్కడ ఎన్టీ రామారావు గారి పేరు పెట్టలేదు, ముఖ్యమంత్రిగా క్యారెక్టర్ అని పెట్టలేదు. కేవలం ఒక మండలానికి వారిని అధ్యక్షుడిగా పెట్టి ఒక మాండలికం కొంచెం మార్చారు తప్ప ఎక్కడా కూడా రామారావు గారి పేరు ఆ పదవి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. కాబట్టి ఓకే, చూసిన వాళ్ళు చూశారు, చూడని వాళ్ళు చూడలేదు, అది వేరే విషయం. అలాగా ఇదే సెటిల్ పై ఉంటే వేరే విషయం, కానీ డైరెక్ట్గా పేర్లు పెట్టి చేయటం అనేది సబబు కాదు అనేది ఉన్న మురళీధర్ గారి వాదన. సో చూద్దాం అంతిమ తీర్పు కోర్టు ఏమనిస్తుందో. మరి ఆ సినిమా చూసే అవకాశం ప్రజల సంగతి ఎలా ఉన్నా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూడటానికి, ఆయన సంతోషపడటానికి అయినా ఉపయోగపడాలి. ఎందుకంటే మంచి టాల్గా ఉన్న హీరోని అందులో పెట్టారు. పొడుగ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో పొట్టిగా ఉన్న ఇంకో వ్యక్తిని మరి అక్కడ పెట్టడం జరిగింది. సో హీ కెన్ హ్యావ్ ఏ, కావాలంటే ఎన్నిసార్లు అయినా ఆయన చూసుకుని హీ కెన్ ఎంజాయ్. చూద్దాం. ఆ సినిమా ప్రస్తుతానికైతే వ్యూహం, రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం సెన్సార్ చిక్కుల్లో ఉంది. మరి ఆ చిక్కుల నుంచి ఆ వ్యూహం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూద్దాం. ఇక అలాగే మరి కోర్టులో చెప్పినట్టు కాస్త తోలుమందం ముఖ్యమంత్రి గారు కూడా పెంచుకోవాలని చీటికి మాటికి కమాన్ సంజయ్, కమాన్ సునీల్ అని కేసులు పెట్టడం, ఇటువంటి విపరీత చర్యలకి మరి అడ్డుకట్ట వేసుకోవాలని చెప్పి కోరుతున్నా. ఇక ఈరోజు మా భీమవరంలో 4 సార్లు వాయిదా పడి ఎట్టకేలకు ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గానికి రావడం జరిగింది. అక్కడ ఆ గ్రౌండ్లో చాలా చెట్లు నరికేశారు. ఆ దారి పొడుగునా కూడా ఉన్న చెట్లు కొమ్మలన్నీ నరికేశారు. నిన్న కూడా ఒక డమ్మీ వెహికల్, అంటే ముఖ్యమంత్రి గారి వెహికలే, ఆయన లేకుండా